చిన్నప్పుడు క్లాస్మేట్లు. అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి. పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే, ఆయన మీద పడాల్సిందే, ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే. నిజంగా ఎంత అడ్డుగోలు ఆరోపణలు అంటే ఇది. దశాబ్దాలుగా గనులకు సంబంధించిన విషయానికి వస్తే, దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది ఎవరు? 2018 ఈ మైనర్ అండ్ మేజర్ ఖనిజాల కారణంగా, మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా. సో లేదబ్బా ఈడేంది ఈ డబ్బు ఏమైనా ఇచ్చాడా, ఉండే కదా ఇచ్చాడా కొంతమంది అంటారు. కొంతమంది మా హీరోనే చేయాలి, హీరో చేయడానికి కొంతమంది అంటారు. ఇట్లా ఉంటాయి. అంటే జనాలు మారనమాట. ముందు రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు ఉన్నప్పుడైతే అది ఓకే. అప్పుడు ఉన్నప్పుడు జనాలు ఒక పెద్ద మనిషి, ఒక ఊర్లో ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనుషులు అనే వాళ్ళు ఉండేవారు. ఏదైనా తప్పు జరిగితే అందరూ పంచాయతీకి పిలిపించి మాట్లాడి దాని నుంచి పెద్ద వాళ్ళ మాటలు వినేవాళ్ళు. అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా లేదు ఎక్కడే కానీ. ఫ్రెండ్స్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. మనకి బ్యాడ్ నేమ్ వస్తున్నా అనుకోవాలి వాళ్ళైనా. సో